విజయ్ డైరీ సబ్జెక్ట్ మీద నేను ఖచ్చితంగా మళ్ళీ ఇంకొక ప్రెస్ మీట్ పెట్టాలి. ఎందుకంటే విజయ్ డైరీలో ఈరోజు జరుగుతున్న అవకతవకలు అంతా ఇంత కాదు. ఈరోజు మీరు చూసుకుంటే విజయ్ డైరీలో ఏం జరుగుతుందంటే, మొదటిగా మొన్న ఎలక్షన్స్ పెట్టినాడు. ఆ ఎలక్షన్స్ ఓటర్ లిస్టు మామూలుగా జనరల్ బాడీలో ఎవరైతే ఉండాలో ఆ జనరల్ బాడీ ఓటర్స్ 80 మందో 86 మందో, గత 30 సంవత్సరాలుగా 86 మంది ఓటర్లు ఉంటే కేవలం వీళ్ళు వచ్చిన తర్వాత 86 మందిలో 40 మందిని తీసేసి వీళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళనే పెడుతున్నారు. అంటే వీళ్ళు ఇష్టానుసారం ఓటర్ లిస్ట్ తొలగిస్తున్నారు, వీళ్ళ ఇష్టానుసారం స్కాములు చేస్తున్నారు. ఎవడు వీళ్ళకి పోటీ ఉండకూడదనే విధంగా ఏ విధంగా చేస్తున్నారు. ఈరోజు నిన్ననే నాకు సమాచారం వచ్చింది, ఈపీఎఫ్ అని చెప్పి ఎంప్లాయ్మెంట్ కి ఖచ్చితంగా వీళ్ళు శాలరీలో ఇంత 4% వీళ్ళకి ఎంతైతే శాలరీలు ఇస్తున్నారో 4% ఈ రోజు ఈపీఎఫ్ వాళ్ళకి కట్టాలి. కానీ అది కట్టకుండా ఈ రోజు కార్మికులు పొట్టలు కొడుతున్నారు. అది కట్టకపోతే కార్మికులకు వచ్చే ఎంతో లాభాలు, ఎన్నో అలవెన్స్ ఈ రోజు కట్ అయినాయి. దాదాపు 300 మందికి ఈ రోజు వాళ్ళు ఈపీఎఫ్ కట్టక వాళ్ళ హెల్త్ బెనిఫిట్స్ పోగొట్టుకున్నారు, వాళ్ళకి వచ్చే అలవెన్స్లు పోగొట్టుకున్నారు. చివరికి వాళ్ళ పిల్లలు ఎవరైనా మెడికల్ సీట్లు కానీ సివిల్స్ కానీ ప్రిపేర్ అవుతే వాళ్ళకి బెనిఫిట్ ఉంటది, అది పోగొట్టుకున్నారు. ఈ రోజు వాళ్ళ ఇంట్లో గర్భశ్రీలు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా డబ్బులు వచ్చేది, ఈరోజు అది పోగొట్టుకున్నారు. అంటే ఇంకోటి మీరు చూస్తే ఈరోజు మీరు అందరికీ తెలుసో లేదో, నేను మీకు మొత్తం ఆధారాలతో సహా ఇస్తా. బట్టర్ విషయంలో ఈరోజు వీళ్ళు బట్టరు మామూలుగా కర్నూలు నుంచి లోడ్ అవుతే నంద్యాలలో అన్లోడ్ అవ్వాలా, కానీ అక్కడ లోడ్ అయిన బట్టరు వీళ్ళు అక్కడికి రాకముందే తీసుకెళ్లి అమ్మేస్తున్నారు. అంటే ఇది తెలియక ఒక 2 డైరెక్టర్లు పోయినారంట. పోయి మాకు జరగకుండా ఇంత పెద్ద స్కామ్ జరుగుతుందంటే, సరే ఆ స్కామ్ లో మీకు కూడా 2% ఇస్తానని చెప్పి 8 లక్షలు అడ్వాన్స్ తీసుకొని అటు నుంచి పోయినారు. వీళ్ళ ఇష్టానుసారము ఈరోజు కార్మికుల్ని లెక్క చేయట్లేదు, రైతుల్ని లెక్క చేయట్లేదు. ఎవడు ఇష్టం వచ్చినట్టు వాడు ఈరోజు పరిపాలన సాగిస్తున్నారు. మళ్ళీ ఈయన కొడుకులు వచ్చి నీతులు చెప్తారు, మాకు మీరు డిఫాల్టర్స్ వాళ్ళు డిఫాల్టర్స్ అని. మీ చిట్టా మొత్తం పైన ఉంది, ఖచ్చితంగా మీ చిట్టా ఓపెన్ కూడా అయింది. నేను చెప్తానే వచ్చా, మీరు చేసే ప్రతి అవినీతి కార్యక్రమం బయటికి తీస్తా. మీ చిట్టా బయట పడింది. ఏ ఒక్కరిని కూడా బోర్డులో కానీ ఎండి కానీ ఎవడైతే తప్పు చేశాడో ఖచ్చితంగా కోర్టు మెట్లు ఎక్కిస్తాను. మీరు చేసిన తప్పుకి జవాబుదారి మీరు పెట్టేంత వరకు కూడా నేను ఊరుకోనని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.